హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. నేనైతే చాలా బాగున్నా. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇందాక జరిగిన ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్. అసలు మన వాళ్ళు ఐర్లాండ్కి వెళ్ళి మరీ ఇజ్జత్ తీసుకున్నట్టు అయింది. అసలు ఇజ్జత్కి సర్చ్ చేస్తే ఇండియా పేరు వస్తుందేమో, అట్లా అయితే అయిపోయింది పాపం ఇండియా పరిస్థితి. ఎట్లా అయిపోయిందంటే, ఒక జింబాబ్వే, ఒక బంగ్లాదేశ్, ఒక ఐర్లాండ్ టీం ఒకప్పుడు ఎట్లా ఉంటున్నా ఇండియా టీం పరిస్థితి అట్లా వచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి మన వాళ్ళు ఒక్కరు కూడా గట్టిగా పర్ఫామ్ చేయలేదు. మొత్తం టీంకి స్క్వాడే మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఒక చిన్న టీం మీద ఇజ్జత్ తీసేసుకున్నారు మన వాళ్ళైతే. సో అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు నాకు హెల్ప్ అయితే చేయండి. జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్కి నాకైతే మోటివేట్ లాగా ఉంటుంది. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి వీడియోస్ అయితే, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. సో డైరెక్ట్గా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాస్ గెలవంగానే మన ఇండియా వాళ్ళు అయితే బౌలింగ్ అయితే తీసేసుకున్నారు. సో బ్యాట్స్మెన్లు అయితే, మన ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు అయితే బ్యాటింగ్కి అయితే వచ్చినారు. స్టార్టింగ్లో మంచిగానే ఇండియాకి స్టార్ట్ అనేది దొరికింది. మధ్యలో వికెట్లు అనేవి పడినాయి. కానీ మధ్యలో హెక్టర్ ఒంటరి పోరాటం అయితే చేసినాడు. మంచి 53 రన్స్ అయితే టీంకి అయితే మంచి టార్గెట్ అయితే రీచ్ అవ్వడానికి కారణం కూడా హెక్టారే. మధ్యలో క్లాటిస్ కూడా 37 రన్స్ అయితే చేసినాడు. వీళ్ళిద్దరు వల్ల స్కోర్ అయితే ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే చేసినారు. 20 ఓవర్స్కి 154 స్కోర్ కొట్టి 8 వికెట్స్ అయితే కోల్పోయినారు. సో దీని తర్వాత వచ్చిన ఇండియన్ బ్యాట్స్మెన్స్ హై కాన్ఫిడెన్స్తో వచ్చినారు. కానీ ఫస్ట్ బాల్కి సంజు శాంసన్ అవుట్ అవ్వడం, సెకండ్ బాల్కి మన అభిషేక్ శర్మ, ఇద్దరికి ఫస్ట్ బాల్ అవుట్ అవ్వడంతో మొత్తం ఈ టీం మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయింది. మన వాళ్ళైతే ఇక్కడే డీలా పడిపోయినారు. ఒక ఆస్ట్రేలియా మీద, ఒక ఇంగ్లాండ్ మీద ఆడినట్టయితే ఆడినారు. పాపం వాళ్ళ చిన్న టీము, మొత్తం ఇన్ఎక్స్పీరియన్స్ టీము. ఐర్లాండ్ అనేది ఒక చాలా చిన్న టీము. ఏదైనా బంగ్లాదేశ్ కూడా గెలుస్తుంది వాళ్ళ మీద. అట్లాంటి టీం మీద మన ఇండియా వాళ్ళు 2 సిరీస్ల మ్యాచ్ 2 ఓడిపోయినారు. అది కూడా T20. లాస్ట్ 16 మ్యాచెస్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆ 16 స్ట్రీక్ అనేది ఉందా, ఆ స్ట్రీక్ మొత్తం వీళ్ళైతే మొత్తం బ్రేక్ చేసేసినారు. మొత్తం టీం మొత్తం వన్ సైడ్ వేసేసినారు. ఇట్లాంటి టీం గౌతమ్ గంభీర్ ఎందుకు బిల్డ్ చేస్తున్నాడు అర్థమైతే. మొత్తం 2026 ఇజ్జత్ అయితే తీస్తున్నాడు గౌతమ్ గంభీర్. సో గౌతమ్ గంభీర్ పై నువ్వైతే టీం మొత్తం చేంజ్ చేయాలా, టీం యాటిట్యూడ్ని చేంజ్ చేయాలా. ఎందుకంటే ఇజ్జత్ తీసుకునే రకాలైతే వద్దు, ఈ బ్యాట్స్మెన్లు, ఈ బౌలర్లు అయితే వద్దు. దట్ మెయిన్ శ్రేయస్ అయ్యర్ లీడ్ చేసిన స్క్వాడ్ కాబట్టి శ్రేయస్ అయ్యర్ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. అసలు IPL ఆడొచ్చినారా లేదంటే గల్లీ క్రికెట్ ఆడొచ్చినారా అనేది మ్యాచ్ అసలు అర్థమవుతలే. ఎందుకంటే ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆడలేదు. సంజు శాంసన్ డక్అవుట్, అభిషేక్ శర్మ డక్అవుట్, తిలక్ వర్మ ఒక్కడే గట్టిగా ఆడినాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఏమనలేదు. మధ్యలో దుబే ఒక 20 రన్స్ చేసినాడు, అదే ఉపయోగం లేకుండా పోయింది. లాస్ట్ హర్షిత్ రాణా అయితే ట్రై చేసినాడు, కానీ అక్కడ లాస్ట్ ఓవర్లో అయితే దొరికిపోయినాడు. ఆ లాస్ట్ ఓవర్లో కూడా మనోడు మిస్టేక్స్ అయితే చేసినాడు. అనవసరంగా సింగిల్స్ తీసినాడు. మంచి ఛాన్స్ అయితే ఉండే, ఎందుకంటే నో బాల్ 2 వైడ్లు పడినాయి, ఫ్రీ హిట్ వచ్చింది, మంచి గెలిచే మ్యాచ్. కానీ మధ్యలో హర్షదీప్ సింగ్కి సింగిల్ వేయడంతో అక్కడ బిస్కెట్ అయిపోయింది మ్యాచ్ మొత్తం. అక్కడే చేదొరికిపోయింది. సో కంప్లీట్గా ప్రెషర్కి వెళ్ళిపోయినారు. బాయ్, ఇదే స్క్వాడ్తో మీరు ఇంగ్లాండ్కి టూర్కి వెళ్తే మాత్రం అక్కడ అయితే మీరు 100 కూడా కొట్టలేరు అలా బౌలింగ్లో. ఎందుకంటే 155 చిన్న టార్గెటే కొట్టలేకపోతే అక్కడ ఈజీగా వాళ్ళు హై బౌన్సర్స్ పిచ్చెస్ ఉంటాయి. మీరు ఈజీగా 80 to 90లోనే ఆల్అౌట్ అయిపోతారు. అలా బౌలింగ్కి తట్టుకోలేరు బాయ్. మీరు మొత్తం అయితే కంప్లీట్గా టీమ్ యాటిట్యూడ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక చిన్న టీంని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడదు అనేది ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకోండి. సో కంప్లీట్గా మ్యాచ్ అయితే ఐర్లాండ్ అయితే గెలిచింది. మంచి కాన్ఫిడెన్స్తో అయితే ఆడినారు. ఇక్కడ మనం ఐర్లాండ్ టీంని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ గెలవంగానే వాళ్ళకైతే మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరిగిపోయింది. ఇండియా మీద కాదు, ఎవరి మీద అయినా గెలిచేంత కెపాబిలిటీ వాళ్ళకైతే వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు ఇలా గేమ్ ఆడితే మాత్రం కంప్లీట్ టాప్ టీమ్స్ని కూడా డామినేట్ చేయడానికి అయితే రెడీ ఉంటారు. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ నాన్నగాడు, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.